25 ముఖ్యమంత్రి పదవిలో కనీసం 10-15 సార్లు జంపు జిలానీ అయినటువంటి ఏకైక వ్యక్తిగా రికార్డు సాధించాడు నితీష్ కుమార్. ఇప్పుడు మరొక రికార్డు ఏంటంటే పేపర్ లీకేజీల్లో అత్యధిక రికార్డు అదే నితీష్ కుమార్ది అవుతుంది. ఎన్నిసార్లు ప్రతి పేపరు లీకే అయినా సరే సిగ్గు శరం లేకుండా ఏమీ కంట్రోల్ చేయలేనటువంటి ఒక అసమర్థపు ముఖ్యమంత్రి. కానీ ఉపన్యాసాలు మాత్రం జాతిని ఉద్దేశించి అద్భుతంగా చెప్తాడు, ప్రధానమంత్రి కావాలనుకుంటాడు. తాజాగా చివరికి బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న వ్యవహారం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు దారితీసింది. ఆదివారం వేలాది మంది పాట్నాలోని గాంధీ మైదాన్ దగ్గర నిరసనకు దిగితే జన్స్వరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ విద్యార్థులకు పూర్తి మద్దతు ప్రకటిస్తే ముఖ్యమంత్రి నివాసం వైపు ర్యాలీ బయలుదేరేందుకు విద్యార్థులు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తే బ్యారికేడ్ల పైనికి దూకుతున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులు ప్రయోగించి లాఠీచార్జ్ చేశారు. ఓవరాల్గా పేపర్ లీకేజీలు ఇన్ని జరుగుతున్నా పట్టు చెక్కకపోవడం లేదా పట్టించుకోకపోవడం లేదా కంట్రోల్ చేయలేకపోవడం అన్నటువంటిది నితీష్ కుమార్ వైఫల్యాలలో అతిపెద్దదవుతోంది.